భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర నలుమూలటువంటి కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చెప్పేసి హామీ ఇచ్చారో దాన్ని ఇంతవరకు కూడా నిలబెట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా కనీసం విద్యారంగ సమస్యలు ఏమాత్రం నిమ్మకు నీరట్టుగా పట్టించుకోకపోవడం దుర్మార్గమైన విషయం. దీన్ని విద్యాశాఖ మంత్రి గమనించుకొని నిద్ర మంత్రులు లేచి ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కారం చెప్పేసి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 7,000 కోట్ల రూపాయలు ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదైతే 28 పేదల విద్యార్థులకు ఈరోజు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఫీజులకు అనుగుణంగా ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులందరూ కూడా 3,000 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జీవో నెంబర్ 76 తీసుకొచ్చి గత ప్రభుత్వం తీసుకొచ్చింది, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము తీసేస్తామని చెప్పారు. కనీసం 2 ఏడాది కాలమైనా కూడా ఇంతవరకు దానిపైన స్పందన లేదు, చర్యలు కూడా లేవు. ఇది దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా జీవో నెంబర్ 77 రద్దు చేసి అందరికీ పేద విద్యార్థులందరూ కూడా ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.